ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం దట్టమైన అడవులుండేవి. ఈ ప్రాంతంలో అనేకమైన తెగలవారు నివసిస్తూ ఉండేవారు. గారో అనే తెగవారు కూడా ఈ ప్రాంతం వారే. ప్రస్తుతం వీరి ఆనవాళ్లు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తాయి. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు. బయట వారిని తమ ప్రాంతంలోనికి రానిచ్చేవారు కారు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ముడైనా క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా. మరి వీరిని క్రీస్తు ప్రేమ ఎలా తెలుసుకున్నారు, ఎవరు వీరికి క్రీస్తుని పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాన్ని తెలుసుకుందాం పదండి. లబుజో లబుజా కుబుజో కుబుజా లబుజో లబుజా కుబుజా కుబుజా. సమోసా ఏం కాదు, పదండి. నేను ఎన్నది నిజమేనంటారా? చాలా మంది తెల్ల మిషనరీలు వచ్చి ప్రతి గూడెంకు ఎవరో తెలియని కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట. అవును దొరా, నేను మొన్న అడవిలో వెళ్తుంటే నాకు ఎవరో తెల్ల మిషనరీ దీన్ని ఇచ్చారు. దీన్ని బైబిల్ అంటారంట. బైబిలా? వెంటనే ఇక్కడ నుంచి తీసే. అందరి గూడెం ధరల గురించి నాకు తెలియదు, కానీ నా గూడెంలోనికి మాత్రం ఆ తెల్ల మిషనరీలను రానివ్వను. ఎవరైనా నా మాట కాదని రానిచ్చినా వాళ్ళని చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. ఈ విషయాన్ని తెగనాయకుడు దండోరా వేయిస్తాడు. గూడెంలో దండోరా వేయిస్తాడు. అమ్మల్లారా, అక్కల్లారా, అయ్యల్లారా, అన్నల్లారా, మన గూడెం దొరాన తెల్ల మిషనరీలను మన ఊరిలోనికి ఇవ్వకూడదు. ఎవరైనా రానిచ్చినా, వాళ్ళతో మాట్లాడినా, ఆ దేవుని నమ్మినా వారిని చంపేస్తారు. ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యో అయ్యా, చెప్పు. విన్నారా ఆ దండోరా? తెల్ల మిషనరీలని గుడారం ఇక్కడికి రానివ్వకూడదనే కదా? అవునయ్యా, రానిస్తే అంటే చంపేస్తారయ్యా మనల్ని. వారు దేవుడి గురించే కదా చెప్తుంది. విని నమ్మాలనిపిస్తే నమ్ముతాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కదా. అదంతా నాకు తెలియదు, కానీ అసలుకే నువ్వు సాధువు మనిషివి. నువ్వు పొలంలో పని చేయి, అంతలో కంటులు తోముతా. సరే. ప్రస్తుతం ఉన్న తెగనాయకుడికి పరిపాలన తరువాత ఆ గూడెం దొరగా ఉండవలసింది నోక్సింగే. తన పొలంలో పనిచేస్తుండగా నోక్సింగ్ దగ్గరకి వెల్స దేశం నుంచి ఒక మిషనరీ వస్తుంది. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళవలసిన ప్రాంతం యొక్క భాషను, కట్టుబాట్లను అన్ని ముందే తెలుసుకొని వెళ్ళేవారు. అయ్యా, మీకు వందనాలు. మీరు తెల్ల మిషనరీనా? అవును, నేను వెల్సా దేశం నుండి వచ్చాను. వెళ్ళిపోండి. మా గూడెం వాళ్ళు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. వెంటనే వెళ్ళిపోండి. చూడు, నాకు చావంటే భయం లేదు. నేను చనిపోయిన మరుక్షణం నా దేవుని వద్ద కళ్ళు తెరుస్తాను. కానీ ఒక్క క్షణం ఈ భూమి మీద బ్రతుకున్న ఆ దేవుని గురించి, ఆ సత్యదేవుని గురించి, మనల్ని నరకం నుంచి తప్పించిన ఆ దేవుని గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఏంటి, చావంటే భయం లేదా? చచ్చిపోయినా మళ్ళీ బ్రతుకుతారా? అసలు నరకం అంటే ఏంటి? మీ పేరు? నా పేరు నోక్సింగ్. నోక్సింగ్, నీవు నాకు కొంత సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్తాను. సరే, ఇక్కడ వద్దు. ఎవరైనా చూస్తే మనకే ప్రమాదం. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. సరే. పిల్లలు, అమ్మని పిలవండి. అమ్మా, అమ్మా, నాన్న పిలుస్తున్నారు. పదండి, చెప్పండి. ఈమె తెల్ల మిషనరీనా? తెల్ల మిషనరీ, అవును. అన్నంత పని చేసావు కదా అయ్యా. ఒకవేళ ఇప్పుడు వాళ్ళందరూ చూస్తే మనల్ని
చంపేస్తారు కదయ్యా. ప్రశాంతంగా ఉండు, కొద్దిసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే కూర్చోండి. కూర్చో అమ్మా, మా ప్రాణాలు తీయడానికి వచ్చావు. ఇప్పుడు చెప్పండి, అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? ఈ భూమి మీద బ్రతుకుతుంది బ్రతుకు కాదు. మనం చనిపోయాక కూడా మనకు ఒక జీవితం ఉంటుంది. మనుషులు ఇక్కడ బతికిన విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది, అంటే పరలోకమా నరకమా అని. అసలు నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? నోక్ సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు, ఏడుపులు, కష్టాలు ఉండవు. అదే నరకం అనుకో, అమ్మో ఇప్పుడు ఏడుపులు వినిపిస్తానే ఉంటాయి. మనం నరకాన్ని నుంచి తప్పించబడాలంటే యేసుని నమ్మాలి. మీరు చెప్పింది కొద్దిగా అర్థమైంది, కానీ మేము ఎంతో చెడ్డవారము, ఎంతో మందిని మా చేతులతో చంపివేశాము. మరి మరి చెప్పు నోక్ సింగ్. మేము నరమాంస భక్షులం, ఆయన మా పాపాలని క్షమిస్తాడా? యేసుక్రీస్తు తప్పకుండా క్షమిస్తాడు మీ ప్రతి పాపాన్ని. యేసునే ఎందుకు నమ్మాలి? మా అడవి తల్లి ఉందిగా, మా అడవి తల్లి మమ్మల్ని కాపాడిద్దిగా. లేదు, వారు నిన్ను కాపాడలేరు. నీ కోసం ప్రాణత్యాగం వారెవ్వరూ చేయలేదు. నీ పాపాల కోసం, నా పాపాల కోసం, ఇక్కడున్న మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు మాత్రమే ప్రాణత్యాగం చేశారు. సరే, మేము ఆయన్ని నమ్ముతాము. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక న్యాయాధికారి ఉన్నారు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి ఇచ్చిన ఆస్తితో జీవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. ఒకరోజు కుమారుడు బయటికి వెళ్ళి వేరే వారితో గొడవపడి వారిని భయంకరంగా కొట్టి వస్తాడు. అప్పుడు న్యాయాధికారి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు. అప్పుడు జనాలందరూ ఆతృతగా చూస్తారు. ఏంటి, న్యాయాధికారి కొడుకే కదా కుమారుడు, ఏం న్యాయం తీర్పిస్తారని చెప్పి అందరూ ఆతృతగా చూస్తారు. అప్పుడు న్యాయాధికారి అన్నీ పరిశీలించి తన కుమారుడికి 40 కొరడా దెబ్బలు విధిస్తారు. అప్పుడు కుమారుడు అనుకుంటాడు మనసులో, ఏంటి మా నాన్నగారు నాకు శిక్ష విధించాడు, శిక్ష నుంచి తప్పించగలడు కదా, అయినా ఎందుకు విధించాడు అని కుమారుడు తిట్టుకుంటాడు. అప్పుడు సైనికులు వచ్చి కుమారుడిని తీసుకుని వెళ్తారు శిక్ష విధించడానికి. వారి వెంటే న్యాయాధికారి కూడా వెళ్ళి, అయ్యో వద్దు, నా కొడుకుని కొట్టద్దు, ఆ శిక్ష ఆయనకి వేయాల్సిన శిక్ష నాకు వేయండి అని చెప్తారు. ఎలాగైతే ఇక్కడున్న న్యాయాధికారి ఎలాగైతే తన కొడుకు శిక్ష పడకుండా ఆపాడో, మన యేసు ప్రభు కూడా మన కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన భూలోకానికి వచ్చి 2025 సంవత్సరాల క్రితం వచ్చి ప్రాణత్యాగం చేసి తిరిగి లేచారు. మీరు చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది. ఆ దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్ సింగ్. నువ్వు ఫస్ట్ ఆయన ఎదుట మోకాలు నిలిపి ఆయన నీవు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. రండి, మనమందరం ప్రార్థన చేసుకుందాం. మోకాలు వేసుకోండి. యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, ఈ కుటుంబాన్ని మీరు రక్షించండి. అలాగే ఈ తెగవారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ మీరు రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. పిల్లలు, మనం నిన్న ఏం కథ చెప్పుకున్నాం? ఒక చిన్న అబ్బాయి రెండు చేపలు 5 రొట్టెలు దేవుడు దీవించి ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు. భలే చెప్పారే. మనం ఈరోజు ఇంకో కథ చెప్పుకున్నాం. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ దేవుడు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని ఆనందిస్తూ ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో వారికి
బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న విషయాల గురించి, దేవుడి గురించి చెప్తావాడు. ఈ సంగతి ఆ గూడెం ద్వారా పనివాడు చూస్తాడు. అవ్వ నోక్ సింగ్, ఎంత పని చేసావు, మా దొరతో చెప్తా ఉండు. కుర్చీలో కూర్చో. దొర ఆ నోక్ సింగ్ గాడు మీరిచ్చిన ఆనను తప్పాడయ్యా. ఏమన్నా? నోక్ సింగ్ ఎంత పని చేశాడు. వాడిని నా తర్వాత ఈ గూడెంకు దొరని చేద్దాం అనుకున్నా, కానీ వాడు ఇలా చేశాడా? వెంటనే రేపు అందరినీ పంచాయతీకి రమ్మను, ముఖ్యంగా నోక్ సింగ్ గాడిని రమ్మను. ఆడగా నా చేతుల్లో చచ్చిపోతాడు. ఇలా మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వచ్చారు, దండోరా వేయిస్తారు. అందరూ వినండి, రేపు మన దొర అందరినీ గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, ముఖ్యంగా నోక్ సింగ్ ఇంకా అతని కుటుంబం. ఆ దండోరా విన్నారు కదా, రేపు మనల్ని వారు ఏమైనా చేయవచ్చు. మీరు బైబిల్లో శిష్యుల గురించి, స్టెఫెన్ గురించి విన్నారు కదా, వారిని ప్రాణాలు సైతం తీస్తా అని బెదిరించినా వారిని దేవుడు మాత్రం విడిచిపెట్టమని చెప్పారు. అలాగే వారు మనల్ని ఏం చేస్తా అన్నా మనం దేవుడిని మాత్రం విడిచిపెట్టకూడదు. పిల్లలు, మీకు దేవుడిని చూడడం ఇష్టమే కదా? ఇష్టమేనా అన్న? అలాగైతే మనం రేపు వారు మనల్ని ఏం చేసినా మనం వారిని క్షమించాలి. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగలేదు. మనం చనిపోయిన వెంటనే మనం దేవుని వద్దకు వెళ్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కుటుంబానికి నీ కొరకు హతసాక్షులుగా ఉండుటకు నీ కృపని, శక్తిని మాకు దయచేయండి అయ్యా. అలాగే వారిని కూడా పరలోకానికి మీరే ఆహ్వానించండి, వారిని రక్షణలోకి నడిపించండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరూ తీసుకొస్తారు. పదండ్రా. ఎంత పని చేసావురా నోక్ సింగ్. నిన్ను నమ్మి మన గూడెంకు దొరని చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇలా చేసావా? మర్యాదగా దేవుణ్ణి విడిచిపెట్టు. ఇదే నీకు ఇస్తున్న చివరి అవకాశం, లేదా నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. వాడి నోటి మీద కొట్టండి, నాకే నీతులు చెప్తాడా? లేదు, యేసు మాత్రమే నిజమైన దేవుడు. ద్రోహి, నమ్మక ద్రోహి, పిచ్చి పట్టింది నీకు. మర్యాదగా దేవుణ్ణి విడిచిపెట్టు. కొట్టండి రావాలని. అమ్మా వద్దు, అమ్మా వద్దు, అమ్మా వద్దు. అయ్యో, కొట్టొద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు, కొట్టొద్దు, కొట్టొద్దు. నోక్ సింగ్ చెప్పు, నోక్ సింగ్ కొట్టొద్దని చెప్పు, నోక్ సింగ్ నా పిల్లల్ని కొట్టొద్దు, కొట్టొద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. నోక్ సింగ్ చెప్పు, నోక్ సింగ్ నా పిల్లల్ని కొట్టొద్దు. చంపేయండి రావాలని. వద్దు, చంపొద్దు. అయ్యో, ఇప్పుడైనా ఆ దేవుణ్ణి విడిచిపెట్టు, లేకపోతే నీ భార్య కూడా అదే గతి పట్టిస్తా. నేను అలా చేయలేను, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. వాడి భార్యను కూడా చంపేయండి రా. దేవా, ప్రభువా, వీరిని క్షమించండి. క్షమాపణ అది నాక? రే నోక్ సింగ్, అందరికీ క్షమాపణ ఇచ్చి పెడతా, అలాంటి నన్ను మీ దేవుణ్ణి క్షమించమని అడుగుతావా? నా చేతుల్లోంచి రక్షించమని అడగరా? ప్రభువా, వీరిని క్షమించి మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. క్షమిస్తాడా? అగ్నిగుండమా ఏమి రాను అంటుంది. ఏంటిదోరా వీడితో మాటలు? చంపేయండ్రా. ఎవరు రాకున్నా నే వెంబడించేదా, ఎవరు రాకున్నా
చేదా వెను తిరుగను. ఎంత పని చేశారా, ఎందుకురా వాడిని చంపేశాడు? లేదురా, వాడిలో ఏదో ఉందిరా, వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి, ఎందుకురా ఆ దేవుడిని విడిచిపెట్టలేదు? ఆ దేవునిలో ఏదో ఉందిరా, మనం వారిని చంపగలిగాము కానీ వారిలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాంరా. దాంట్లో ఏదో ఉందిరా, ఆ బైబిల్ లేవు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన మెడల అది ఒంటిగానే ఉంటుంది గాని అది ఒకవేళ చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం ఈ నలుగురి మరణం ద్వారా చూడవచ్చు. వారు చనిపోయిన తరువాత వారి విశ్వాసాన్ని చూసిన తెగనాయకుడు మరి యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపించబడ్డారు. అప్పటి నుండి వారి ఆరాధ ధైర్యం యేసు ప్రభువే. తరువాత తరాలు కూడా ఆయన్నే వెంబడించాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.